వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. మినీ గోకులాలు ప్రారంభించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. రాష్ట్రంలో మనసున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడికల్ గ్రామంలో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మినీ గోకులాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్రంలో పశు సంపద కాపాడుకోవడానికి పశు గణన చేపట్టి వాటి ద్వారా ఏ పశువుకు అనారోగ్యం కాకుండా పశు అధికారుల ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. పశు సంపద కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏ రకమైన నైపుణ్యం ఉంది, అదే రకంగా ప్రజల్లో ఈరోజు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేస్తున్నాం. అదే రకంగా మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు పశు గణన కూడా చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే పశువులు ఎన్ని ఉన్నాయి, ఎవరు దీనికి ఓనర్లు, రాబోయే రోజుల్లో ఆ పశువులకు కూడా బీమా సౌకర్యం కల్పించి పశువుల ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఈ రోజు పశు గణన చేస్తున్న వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో. ఇది మనసున్నటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, అసలు తాగడానికి నీళ్లు లేనప్పుడు, పశువులకు పచ్చగడ్డికి ఇబ్బంది అన్నప్పుడు ఆ రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఏదైతే ఆ యొక్క గ్రాస్ గాని, అదేవిధంగా ఫాడర్ గాని, అదేవిధంగా తాగడానికి నీళ్లకు ముఖ్యంగా పశువుల గురించి కూడా ఆలోచించి ఈ రోజు మన పశువులు పాడి, నేను అదే చెబుతున్నా, ముఖ్యమైన ఒక సంపద రైతుకు. చాలా మటుకు ఈ రోజు ఆవులు చూస్తుంటారు, మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎమ్మెల్యేలో తిరుగుతున్నాయి. అటువంటి దాన్ని అన్నిటి కూడా గణన చేసి ఎవరి ఆవులు ఎవరివి, ఆ ఆవులకు ఒక ఓనర్షిప్ ఇచ్చి, అదే రకంగా వాటి ఆరోగ్యాలతో పాటు బీమాను కూడా కల్పించే కార్యక్రమం ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి, దీని మీద వెటర్నరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసి పశు గణనని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి ఒక్క పశువుని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు కావచ్చు, గోవులు కావచ్చు, ఎనుములు కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏ ఒక్క రైతుకు సంబంధించినటువంటి ఆ యొక్క పాడిని, పరిశ్రమని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వంలో బీమా సౌకర్యాన్ని కూడా కల్పించి ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.